గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము 10వ తరగతి హిందీలో 3వ పాఠమైనటువంటి హమ్ భారత్వాసి అనేటువంటి కవితను గురించి చదువుకోబోతున్నాము. హమ్ భారత్వాసి కవి ఆర్పి నిశంక్. ఆర్పి అంటే రమేష్ పోఖరియాల్ నిశంక్. ప్రస్తుతము ఆర్పి నిశంక్ గారు మన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఉన్ముఖీకరణలో మనకి ఏమిచ్చాడో చూద్దాం. అనేక స్థానం से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती है. అనేక స్థానం మే వివిధ ప్రదేశాల నుండి బహనేవాలి ప్రవహించేటువంటి సబీ నదియా అన్ని నదులు అంతుమే ఆఖరికి సముద్రమే మిల్తీ హై, సముద్రమే హీ మిల్తీ హై అంటే చివరికి సముద్రంలో కలుస్తాయి. ఉసి ప్రకార్ అదేవిధంగా अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. अलग अलग धर्म అంటే ఇక్కడ మతము. अलग अलग धर्म వేరు వేరు మతాలు, అనేక రకాల మతాల నుండి జన్మలియే మనుష్యు జన్మించినటువంటి మనుష్యులు కూడా ఆఖరికి పరమాత్మలో పాస్ పహుంచతే హై అంటే పరమాత్మలోనే మనము కలిసిపోతాము. చివరికి ఏ ధర్మం వాడైనా సరే పరమాత్మలో కలిసిపోవడమే. కోయి భీ ధర్మ ఛోటా యా బడా నహీ. కోయి భీ ఏ ధర్మం అంటే ఏ జాతి కూడా ఏ మతము కూడా పెద్దది కాదు, చిన్నది కాదు. యా బడా నహీ హోతా అలాగని గొప్పది కాదు. అన్ని మతాలు అన్ని జాతులు సమానమే. మానవ జాతి ఏక్ హై, మానవ జాతి ఒకటి. మానవ ధర్మం ఏక్ హై, మానవ ధర్మం కూడా ఒక్కటే. ఇది చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద గారు చెప్పారు మనకి. కాబట్టి మానవ జాతి మొత్తము ఒకటే. ఏ కులమని మతమని ఏ భేదం లేదు. మానవుడు ఒక జాతి, ఆ జాతి ఒకే ఒక జాతి మంది మానవ జాతి. అలాగే మన ధర్మము మానవ ధర్మము అని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. నదియా కిస్మే విలీన్ హోతీ హై, నదులు దేనిలో కలుస్తాయి? దేనిలో కలుస్తాయని చెప్పుకున్నాం మనము? సముద్రమే. ఇస్మే కిస్కో ఏక్ బతాయా గయా హై, దేనిని ఒకటిగా చెప్పాడు అంటే మానవ ధర్మాన్ని అలాగే మానవ జాతిని మొత్తము ఒకటే అని చెప్పాడు. మానవ జాతి ఏక్ హై ఇస్ పర్ అప్నే విచార్ బతాయే, మానవ జాతి మొత్తం ఒకటే, దీనిలో మీ అభిప్రాయం ఏంటో తెలపండి అన్నాడు. ఎందుకని మానవ జాతి ఒక్కటే అన్నాడు? ఎందుకంటే మన భారతదేశంలో ఏ దేశంలో కనిపించినటువంటి భిన్నత్వంలో ఏకత్వము మన భారతదేశంలో కనిపిస్తుంది. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నాడంటే మానవ జాతి మొత్తము ఒక్కటే అని అన్నాడు. ఈ పాఠానికి ఉద్దేశం చూద్దాం. छात्रों में కవిత, గీత్ ఆది కి రచనా శైలి కా వికాస్ కర్నా. పిల్లలలో స్టూడెంట్స్లో కవిత గురించి అదేవిధంగా పాటల గురించి దాని యొక్క రచనా శైలిని అభివృద్ధి చేయడము. और उनमें దేశభక్తి కా సాత్ సాత్ వారిలో స్టూడెంట్స్లో దేశభక్తితో పాటు విశ్వబంధుత్వము, విశ్వశాంతి, అహింస, త్యాగము, సమర్పణం ఆది సద్గుణం ఇలాంటివి మంచి గుణాలని వికసింపచేయాలి, వికాస్ కర్నా. తథా భారత్ को और भी सशक्त करना అంటే దృఢపరచడము.
అగ్రగామిగా నిలపడము అని అర్థం. మన భారతదేశాన్ని ఇంకా అగ్రగామిగా నిలుస్తూ దృఢపరుస్తూ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ అంతర్జాతీయ స్థాయిలో అగ్రసర్ కర్నేకి ప్రేరణ దేనా, అగ్రగామిగా నించోబెట్టేటువంటి ప్రేరణని మనం స్టూడెంట్స్లో కలిగించాలి. అదే ఇస్ పాఠ్ కా ఉద్దేశ్య హై, అదే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. विधा विशेष చూద్దాం. ప్రస్తుత కవిత దేశభక్తి భావన పర్ ఆధారిత హై. ప్రస్తుత కవిత, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి కవిత దేశభక్తి భావన మీద ఆధారపడి ఉన్నది, దేశభక్తికి సంబంధించినటువంటిది. యహ గేయ కవిత హై, ఇది ఒక పాడదగినటువంటి కవిత. ఇస్మే తుకాంత్ శబ్ద్ ప్రథమ ప్రేరణార్థ క్రియ, అంటే దీనిలో తుకాంత్ అంటే అంత్యానుప్రాసము శబ్దాలు, అలాగే ప్రథమ ప్రేరణార్థ క్రియ, అలాగే సామాన్య భవిష్యత్ మే హై, సామాన్య భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి కవిత మనకి ఇవ్వబడింది. యహ కవిత బచ్చోं में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्व बंधुत्व की ओर కదం బడానేకి ప్రేరణ దేతి హై. యహ కవిత, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కవిత పిల్లలలో, స్టూడెంట్స్లలో సత్యము, అహింస, త్యాగము ఔర్ సమర్పణం భావన జాగృతి కరానా, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భావాలు మొత్తాన్ని మేల్కొల్పి వారిని విశ్వబంధుత్వము వైపు అడుగులు వేసే విధంగా ప్రేరణ ఇస్తుంది ఇప్పుడు ఈ మనం చెప్పుకోయేటువంటి కవిత. కవి పరిచయం. ప్రస్తుత కవితకే కవి ఆర్పి నిశంక్ హై. ప్రస్తుతము మనం చెప్పుకోయేటువంటి కవి ఎవరంటే, ఈ కవిత రాసినటువంటి కవి ఆర్పి నిశంక్. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. ఆధునిక హిందీ సాహిత్యకారులలో విశిష్టమైనటువంటి స్థానము ఇతనికి ఉన్నది, కవి గారికి. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है. ఇతని రచనలలో ముఖ్య విషయం ఏంటంటే దేశభక్తికి సంబంధించినటువంటివి ఉంటాయి. ఇన్హోమ్నే వీరు రమేష్ పోఖరియాల్ నిశంక్ గారు సమర్పణ్, నవంకుర్, ముझे విధాతా బనానా హై, तुम भी मेरे साथ चलो, जीवन पथ में मातृभूमि के लिए कोई मुश्किल नहीं आदि చర్చిత్ కావ్య రచనాయే లిఖీ హై. ఈయన కొన్ని రచనలు రాశారు. సమర్పణ్, నవంకుర్, मुझे विधाता बनाना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में मातृभूमि के लिए कोई मुश्किल नहीं ఆది చర్చిత్ కావ్య రచనాయే లిఖీ హై. ఇలాంటివి కావ్యాలు మొత్తం ఇతను రాశారు.